హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. బాచ్పల్లి కేఆర్సీఆర్ కాలనీలో అయితే ఉన్నాము. ఇక్కడ 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి, ఈస్ట్ ఫేసింగ్లో. రోడ్ వేస్ అండ్ ఎలివేషన్ ఒకసారి చూసుకుందాము. ఓన్లీ 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి బాచ్పల్లి ఎక్స్ రోడ్స్కి. అమ్యూనిటీస్లో వచ్చేసి మన కార్ పార్కింగ్, లిఫ్ట్, బోర్ అండ్ మంజీరా, CCTV సర్వేలెన్స్లో అయితే ఉంటుందండి. మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. స్కూల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ప్లే స్కూల్స్ అన్నీ కూడాను మనకి అపార్ట్మెంట్కి చుట్టుపక్కల అనమాట. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. టోటల్ పార్కింగ్ ఏరియా ఒకసారి చెక్ చేసుకుంటూ మనం ఫ్లాట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్లాట్ వ్యూ అయితే ఒకసారి చూసుకుందామండి. ప్రెజెంట్లీ ఫస్ట్ ఫ్లోర్లో అంటే లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామన్నమాట. ఇది కారిడార్ స్పేస్ అండి ప్రెజెంట్లీ చూస్తున్నారు. ఈ వుడ్ వర్క్ వచ్చేసి మన ఫ్లాట్కి సంబంధించిన వుడ్ వర్క్ అనమాట. ఇది మనకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. 1130 SFT ఫ్లాట్ అనమాట. కాకపోతే మనకి స్పేషియస్గా అయితే ఉంటుంది. సపరేట్గా పూజ గది కూడా ఉంటుంది అనమాట మనకి ఫ్లాట్లో. ఫాల్ సీలింగ్ ఫ్లాట్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే మంచి వుడ్ వర్క్ కూడా చేయించారు. ఇది వచ్చేసి 3 to 4 years ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే అండి. UDS కూడా చూసుకున్నట్లయితే మనకు 28 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ వస్తుంది. డైనింగ్ స్పేస్ పక్కనే మనకు వచ్చేసి అండి బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుందన్నమాట. చుట్టుపక్కల మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ అన్నీ ఉన్నాయండి. సో మనకి లొకేషన్ మాత్రం వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసి సపరేట్ పూజా రూమ్, కిచెన్ ఏరియా కూడా మనకు చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా స్పేషియస్గా ప్లస్ మనకి కబోర్డ్ వర్క్స్ కూడా టాప్ టు బాటమ్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ అండి విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుంది. మనకు లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి. కిచెన్ పక్కనే వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ యూనిట్ అండ్ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. కామన్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారండి. మనకి వాష్రూమ్ పైన వచ్చేసి ఇలా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఇది కూడా చూసుకున్నట్లయితే స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ అండి. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లాట్ మాత్రం 1130 అయినా కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ యాజ్ పర్ వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ బాల్కనీ సైడ్ వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి మనకి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి టోటల్గా వుడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ స్మాల్గా మనకు డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 1130 SFT ఉంటుంది. UDS 28 ఉంటుంది. బాచ్పల్లి ఎక్స్ రోడ్స్కి ఓన్లీ 2 to 300 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.